రితిక్ రోషన్ క్యారెక్టర్ వెనకాల చాలా కథ ఉందన్నమాట. అంటే స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదో ఉంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ప్లస్ రితిక్ రోషన్ గారి వాయిస్ అంటే ఒకరికొకళ్ళు మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సో ఎలా ఉందంటే ఈయనకు ఒక కమిట్మెంట్ అనేది, ఒక గోల్ అనేది ఉంది ఎవరికి, ఎన్టీఆర్ గారికి. ఏం చేయాలి, ఏంటి, ఇది నేనంతే అన్నట్టు. కానీ రితిక్ రోషన్ గారికి ఆల్రెడీ ఒక స్టోరీ అయిపోయింది. దాన్ని బట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి తీసుకున్నారనమాట. ఏంటి, బాధాకరమైన ఎక్స్పీరియన్సా లేకపోతే ఏదైనా రివెంజ్ టైప్ ఎక్స్పీరియన్స్, ఏదో ఒకటి ఆయనకు వచ్చింది. సో దాని నుంచి ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది తెలిసింది మనకి. ప్రేమించిన అమ్మాయితో కూడా ఫైట్, ఇద్దరికిద్దరు తగ్గట్లేదు. కానీ ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే ఇండియా ఫస్ట్, ఇండియా కోసం. బట్ ఫైట్ ఎందుకు చేసుకుంటున్నారు? రితిక్ రోషన్ ఎక్స్ సోల్జర్ అయి ఉండొచ్చు, ఎన్టీఆర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిన్సియర్ సోల్జర్ అయి ఉండొచ్చు అనమాట. ఎవరైనా టీజర్ వీడియో చూడకపోతే కనుక నాది రియాక్షన్ వీడియో ఒకసారి చూసేయండి. ఎందుకంటే అందులో కూడా చెప్పాను, ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ వస్తూ ఉండేది కదా, అంటే ఆయన చెప్తూ ఉంటారు, సో నేనే ఇప్పుడు ప్రెసెంట్ నీకన్నా పవర్ఫుల్ అన్నట్టు ఒక డైలాగ్. దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకళ్ళు ఏదేమైనా పర్లేదు, నేను చేసేది కరెక్ట్ కాబట్టి నేను ఎలాంటి పార్ట్ తీసుకున్నా పర్లేదు, కరెక్ట్ చేయాల్సిందే అన్న ఒకళ్ళు. ఇంకొకరు పర్ఫెక్ట్ గా న్యాయంగా నీతిగా అలా వెళ్తాను, చేస్తాను, నేను నాకున్న డ్యూటీ నేను చేస్తాను అన్న పరంగా ఉండొచ్చు. సో ఇద్దరు కలిసి ఒకటే గోల్ అయి ఉండొచ్చు. అయినా సరే వార్ జరిగింది. ఎందుకంటే ఇద్దరు ఎంచుకున్న పార్ట్స్ డిఫరెంట్ కాబట్టి ఉన్నారు. సో మనకి ఫైటింగ్ సీక్వెన్స్ అయితే ఒకటి హిమాలయాల్లో ఉంది, ఇంకా వాటర్ మీద షిప్స్ లో ఫైట్ చేసుకుంటున్నారు, గాల్లో ఫైట్ చేస్తున్నారు, అన్ని చోట్ల ఫైట్ చేసుకుంటున్నారు. వాటర్ లో సీక్వెన్స్, వాటర్ లో ఫైట్, వాటర్ షిప్స్ వెళ్తున్నాయి, అక్కడ నుంచి గన్ షాట్స్, బాంబ్స్ పేలడం, ప్లస్ ఫుల్ ఆన్ ఫైట్స్. అసలు ఫైట్ ఎక్కడ జరగలేదు. గాల్లో జరిగింది ఫైట్, వాటర్ లో జరిగింది ఫైట్, ఫైర్ లో జరుగుతుంది ఫైట్, ఇంకా మంచి ప్రదేశాల్లో జరుగుతుంది ఫైట్. ఇలాగా పంచభూతాల్లో అన్నిటి దగ్గర ఫైట్ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ప్రతి చోట వార్ ని ప్రతి చోట పెట్టేశారు. విజువల్ గా మనం చూడడానికి అయితే మాత్రం చాలా మంచి ట్రీట్ గా ఉంది. ప్రతి విజువల్ బాగుంది చూడడానికి. గట్టిగా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వబోతున్నాం అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉందో. ఆల్ ద బెస్ట్ వార్ 2 టీమ్. సో మీకు ఎలా నచ్చింది, ట్రైలర్ బాగుందా లేదా, ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.